రేడియో వేరితాస్ ప్రేక్షకులకు యేసు నామమున శుభాకాంక్షలు. ఈనాడు పవిత్ర బుధవారము, ఏప్రిల్ 1వ తారీఖు. ఈనాడు మనం మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 14వ వచనం నుండి 25వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. క్రీస్తు భగవానుడు శిష్యులతో తాను పాస్కా పండుగను కొనియాడదలుచుచున్నాను, ఒక మనుషుని ఇంటిలో దాన్ని సిద్ధం చేయమని బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. దానికి ముందు యూదా ఇస్కరియోతు ప్రధాన అర్చకులను కలిసి, క్రీస్తు ప్రభును మీరు చంపకోరుచున్నారు కనుక నేను ఆయనను మీకు అప్పగిస్తాను, మీరు నాకేమిస్తారని బేరం ఆడటం ఈనాడు సువిశేషంలో మనం గమనిస్తూ ఉన్నాం. వాళ్ళందుకు 30 వెండి నాణ్యములను ఇస్తామని ప్రామిస్ చేయటం. క్రీస్తు ప్రభుని యొక్క వయసు 33 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాలు క్రీస్తు భగవానుడు బహిరంగ ప్రేషిత కార్యములో రాలేదు కనుక, ఈ 30 సంవత్సరాలు ప్రధానార్చకులను ఆయన ఇబ్బంది పెట్టలేదు కనుక, ఆ 30 సంవత్సరాలకు బదులుగా 30 వెండి నాణ్యాలు ఇస్తామని వాళ్ళు ప్రామిస్ చేస్తున్నట్లుగా మనకి గ్రంథంలో రాయబడి ఉంటుంది. అందుకు సంతోషంతో యూదా ఇస్కరియోతు అంగీకరించి సంకలు కొట్టుకుంటూ యేసు ప్రభుని ఎప్పుడు అప్పగించాలని పన్నాగం పండుతున్నట్టుగా మనకి 14-15 వచనంలో రాయబడి ఉంది. మళ్ళీ యథావిధిగా ఏం తెలియనట్లుగా మిగతా 11 మంది శిష్యులతో కలిసి పాస్కా పండుగను సిద్ధం చేస్తూ ఉన్నాడు యూదా ఇస్కరియోతు. చూడండి ఎంత కన్నింగా జీవిస్తున్నాడో, ఎంత కీడు చేయాలని తలంస్తున్నాడో ఈనాడు మనం సువిశేషంలో గమనించవచ్చు. క్రీస్తు ప్రభుని కోసం పాస్కా పండుగను సిద్ధం చేశారు శిష్యులందరూ కూడా. అప్పుడు ఆయన 21వ వచనంలో, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగించుచున్నాడని నిశ్చయంగా చెప్పుచున్నానని శిష్యులతో సూటిగా సమాధానమిస్తున్నాడు యేసయ్య. అప్పుడు అందరు కూడా, ప్రభువా నీనా 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 అని 11 మంది అడిగారు. అందుకు క్రీస్తు భగవానుడు ఒక చక్కటి సమాధానం చెప్తున్నాడు. నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచినవాడు నన్ను అప్పగించును అని క్రీస్తు భగవానుడు చెబుతూ, అదే సమయంలో యూదా ఇస్కరియోతు క్రీస్తు ప్రభుని యొక్క పాత్రలో రొట్టెను ముంచుకొని తిన్నాడు. అప్పుడు క్రీస్తు భగవానుడు చెప్తున్న మాటలు మనందరం కూడా గమనించాలి. తనను గూర్చి రాయబడినట్లు మనుష్య కుమారుడు చంపబడును. యూదా ఇస్కరియోతు గురించి ముందుగానే రాయబడినట్లుగా, ప్రవక్తల ప్రబోధాలలో కీర్తనలో రాయబడినట్లుగా మనుష్య కుమారుడు ఇతని వల్ల చంపబడతాడని మొదటి విషయాన్ని తెలియజేస్తూ, రెండవది మనుష్య కుమారుని అప్పగించు వానికి అయ్యో అనర్థము అని తన జీవితాన్ని యొక్క అనర్థమని తెలియజేస్తూ, మూడవది అతడు జన్మించక ఉండి నుంచో మేలయ్యి ఉండేది అని చెప్తూ ఉన్నాడు. ఇతడు చంపుతాడని ముందుగానే రాయబడినట్లుగా అతని జీవితం అనర్థమని, పుట్టకపోయినా బాగుండేది, జన్మించకపోయినా బాగుండేది కదా అని యూదా ఇస్కరియోతు గురించి చెప్తున్నప్పుడు అతడు వెంటనే గ్రహించి ఇది నా గురించే అని తెలుసుకొని 25వ వచనంలో చెప్తున్నాడు, బోధకుడా నేనేనా అని అడిగినప్పుడు యేసయ్య సమాధానం చాలా చక్కగా ఉంటుంది. నీవే చెప్పుచున్నావు యూదా అని అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి డైరెక్ట్గా చెప్తున్నప్పుడు అతడు యొక్క మనసు ఎంతగా బాధపడి ఉంటుందో మనం గమనించవచ్చు. కానీ ఆల్రెడీగా ఆయన ఒప్పందం చేసుకున్నాడు, 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు. ఇక సమయం అయింది, అతన్ని పట్టించవలసిన సమయం ఉంది. కానీ తన మనసు మాత్రం కరగలేదు. ఆయన శరీర రక్తాలను భుజించిన యేసు భగవానుడు స్వయంగా, నువ్వే యూదా నన్ను అప్పగించబోతూ ఉన్నావు, నీ జీవితం అనర్థము, నువ్వు పుట్టకపోయినా బాగుండునని డైరెక్ట్గా చెప్పినప్పటికీ కూడా మనసు కరగకుండా యేసు ప్రభుని తప్పకుండా పట్టించాలని కన్నింగా ఆలోచిస్తూ ఉన్నాడు యూదా ఇస్కరియోతు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరం యూదా ఇస్కరియోతు జీవితం తెలుసుకోవాల్సింది, ఇతరులకు మనం హానికరం కాకూడదు. మన మాటల ద్వారా, చేతల ద్వారా, క్రియల ద్వారా ఇతరుల జీవితంలో మన హాని తలపెట్టకూడదు. తన కుటుంబానికి మనం ఎలాంటి హాని చేయకూడదు, ఒక వ్యక్తికి మనము హాని చేయకూడదు, వ్యక్తి మనస్సు బాధపడే విధంగా మనం ప్రవర్తించకూడదని మనం ఎల్లప్పుడూ కూడా తెలుసుకోవాలి. మనం చేసే ప్రతి క్రియ పైన దేవుడు గమనిస్తాడు అని మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాలి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, కనుక
యేసు భగవానుడి ముందు శత్రువు కూర్చున్నప్పటికి కూడా, ఇతడే నన్ను అప్పగిస్తాడని తెలిసినప్పటికి కూడా, ఇతడే నా సావుకి కారణమవుతున్నాడని తెలిసినప్పటికి కూడా అతన్ని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. తన శరీర రక్తాలను ఇచ్చి దీవించాడు. ఆయన ప్రోత్సహించినట్టుగా మనం గమనిస్తూ ఉంది. కనుక దైవ చిత్తానికి తల ఉంచినటువంటి క్రీస్తు భగవానుడు యూదా ఇస్కరియోతును క్షమించి ఉన్నాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన ఎల్లప్పుడూ కూడా దీవించునుగాక.